హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం గ్రూప్ 2 ఎకనామీలో భాగంగా ఫారెన్ ట్రేడ్లో ఉన్నాం. మనం ఇండియన్ ఎకనామీ సంబంధించి ఫారెన్ ట్రేడ్ సంబంధించి కూడా మనం 3 క్లాసులు అనేది చేసుకోవడం జరిగింది. ఫారెన్ ట్రేడ్ సంబంధించి ఇంట్రడక్షన్ క్లాస్ ఒకటి, దాని తర్వాత అంతర్జాతీయ చెల్లింపుల శేషం అని చెప్పేసి దాంట్లో కరెంట్ అకౌంట్ అని, క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి దాన్ని కూడా చూసినాం. దాని తర్వాత వర్తక విధానం, ట్రేడ్ పాలసీ గురించి కూడా చూసినాం. మనం ఈ క్లాస్లో కూడా మనము ఫారెన్ ట్రేడ్ పాలసీ గురించి చూస్తాం. ఫారెన్ ట్రేడ్ పాలసీ, దీన్ని మనము ఎఫ్టిపి అని చెప్పేసి అంటాం. ఫారెన్ ట్రేడ్ పాలసీ అంటే వర్తక విధానానికి సంబంధించి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఫారెన్ ట్రేడ్ పాలసీ ఒక విధానం అనేది, వర్తక విధానం అనేది ఒక పాలసీ రూపంలో మనం తీసుకొచ్చి దాని ద్వారా ఈ ఎగుమతులకు సంబంధించి ప్రోత్సాహకాలు అందించడం కావచ్చు, కొన్ని స్కీమ్స్ ఆ పాలసీలో భాగంగా ఏదైతే 5 ఇయర్స్కి ఒకసారి ఆ పాలసీ ప్రకటిస్తుందో దాంట్లో భాగంగా ఆ పర్టికులర్ 5 ఇయర్స్లో మనం కొన్ని ప్రోడక్ట్స్ సంబంధించి ఎంకరేజ్మెంట్ ప్రోత్సహించడం, లేదు కొన్ని స్కీమ్స్ ద్వారా ఈ ఎంకరేజ్మెంట్ అందించడం, పన్ను మినహాయింపులు ఇవ్వడం, ఇట్లాంటివి కొన్ని చేయడం. ఒకవేళ ఇలాంటి ఎగుమతులకు సంబంధించిన ఏవైతే టార్గెట్స్ రీచ్ అయిన సంస్థలకి కొన్ని టైటిల్స్ ఇవ్వడం, ఇట్లాంటివి మనము ఈ ఫారెన్ ట్రేడ్ పాలసీలో భాగంగా చూస్తాం. దీనికి సంబంధించిన ఈ 5 ఇయర్స్కి ఒకసారి ఉంటాయి కాబట్టి మనకి స్టార్టింగ్ ఏంటంటే మనకి 2004 నుంచి 2009, ఇది 5 ఇయర్స్ ఉన్నాం కదా. 2004 నుంచి 2009 సంబంధించిన ఎఫ్టిపిని ఈ క్లాస్లో మనం చూస్తాం. రైట్, కొన్ని మనకి ఈ ఫారెన్ ట్రేడ్ పాలసీ సంబంధించి కొన్ని లక్ష్యాలు అనేవి పెట్టుకుంటాయి. అంటే ఈ 5 ఇయర్స్లో ఇలాంటి లక్ష్యాలు మనం సాధించాలి. అట్లా పెట్టుకున్నప్పుడే మనం రీచ్ అనేది కాగలుగుతాం గోల్ని. రైట్, దీంట్లో మనకి ప్రపంచ వాణిజ్యంలో మన భారత్ వాణిజ్య వాటా ఎంత ఉండాలంటే మనకి 2009 వరకు 1.5% అనేది ఉండాలి. అంటే భారత వాణిజ్య వాటా, వ్యాపారంలో వాణిజ్య వాటా అనేది ప్రపంచ వాణిజ్యంలో భాగంగా మన దేశంది 1.5% అనేది ఉండాలి అని చెప్పేసి టార్గెటు. అదేవిధంగా మన ఎగుమతులకు సంబంధించి $200 బిలియన్ అనేది మన ఎగుమతుల విలువ అనేది ఉండాలి. ఓకే, ఎగుమతుల విలువ. ఓకే, ఎక్స్పోర్ట్స్ వాల్యూ అనేది మనకు $200 బిలియన్. దీని తర్వాత కొంత ఆర్థిక మాంద్యం వల్ల దీని టార్గెట్ని కూడా మనం తగ్గించుకోవడం జరిగింది. $175 బిలియన్ తగ్గించుకోవడం జరిగింది. ఇది మనకు లక్ష్యం. ప్రపంచ వాణిజ్యంలో మన భారత వాటా 1.5% ఉండాలి. అదేవిధంగా మనకి ఎగుమతుల విలువ అనేది $200 బిలియన్ ఉండాలి. దీన్ని మనం $175 బిలియన్ కూడా తగ్గించుకోవడం జరిగింది టార్గెట్ని. ఇప్పుడు ఏదైనా టార్గెట్ రీచ్ కాలేకపోయినప్పుడు కొంత అడ్జస్టబుల్ అనేది చేసుకోవడానికి చూస్తాం మనం. అట్లా మనం $175 బిలియన్ చేంజ్ చేసుకున్నాం. అయితే దీంట్లో భాగంగానే 2004-2009 ఎఫ్టిపిలో భాగంగా మనం ఏం చేసినామంటే కొన్ని ప్రొడక్ట్స్కి ప్రాధాన్యత ఇచ్చినాం. అట్లా మనకు కొన్ని ఒక 5 సాంప్రదాయక ఉత్పత్తులకి మనము ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది 2004-2009 ఎఫ్టిపిలో భాగంగా. అందులో ఒకటి వచ్చేసి అగ్రికల్చరల్ ప్రోడక్ట్, రెండోది హ్యాండీక్రాఫ్ట్స్, మూడోది హ్యాండ్లూమ్స్, నాలుగోది లెదర్ అండ్ ఫుట్వేర్, ఐదోది మనకి జెమ్స్ అండ్ జ్యువెలరీ. జెమ్స్ అంటే రత్నాలు, జ్యువెలరీ అంటే ఆభరణాలు లేదా నగలు, ఇట్లాంటివి. ఓకే, మనకి ఈ ఏదైతే 2004-2009 ఎఫ్టిపి ఉందో దాంట్లో భాగంగా మనము సాంప్రదాయక ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రోత్సహించడం అంటే దానికి పన్ను మినహాయింపు లాంటివి ఉత్పత్తుల విధానంలో భాగంగా వాటికి ఎంకరేజ్మెంట్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఎట్లాంటి ప్రొడక్ట్స్ అంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్. మన భారతదేశానికి వెన్నెముక ఏదంటే వ్యవసాయం. రైట్, వ్యవసాయం కాబట్టి ఖచ్చితంగా సాంప్రదాయంగా మనం పురాతన కాలం నుంచి అదే వస్తుంది కాబట్టి అగ్రికల్చర్ ప్రోడక్ట్ మనం ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ ఎఫ్టిపిలో భాగంగా మనం అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా పెట్టుకున్నాం. వీటిని మనం ఎంకరేజ్ చేయాలి. రెండవది హ్యాండీక్రాఫ్ట్స్ అంటే ఇవి మనకు కొన్ని హస్తకళలు లేదా చేతి వృత్తులు అంటాం. హ్యాండీక్రాఫ్ట్స్ అంటే మనకు చాలా రకాల బొమ్మల తయారీ కావచ్చు, బట్టల తయారీ కావచ్చు, కుండల తయారీ కావచ్చు,
ఇతరత్ర సామాగ్రి, ఇంకా చాలా రకాల పెయింటింగ్స్ అవ్వచ్చు, ఇట్లా హస్తకళలకు సంబంధించి చాలా ఉంటాయి. ఓకే, మనకి తెలంగాణకు సంబంధించి చాలా ఉన్నాయి. ఈ ఫిలిగ్రీ లాంటిది, ఓకే, ఇట్లా మెటల్ సంబంధించి రకరకాల హస్తకళలు అనేటివి మనకి ఉంటాయి. ఇట్లా ఈ హస్తకళల్ని ప్రోత్సహించడం, హ్యాండీక్రాఫ్ట్ సంబంధించి ప్రోత్సహించడం, ఇది కూడా సాంప్రదాయ ఉత్పత్తి సంబంధించి. ఇది మనకి హ్యాండీక్రాఫ్ట్స్. మూడోది మనకి హ్యాండ్లూమ్స్. హ్యాండ్లూమ్స్ అంటే చేనేత. తెలుసు మన తెలంగాణకు సంబంధించి పోచంపల్లి, ఓకే, అలాగే గద్వాల్, సిరిసిల్ల ఇలాంటి కొన్ని సిటీస్ మనకి, కొన్ని ఏరియాస్, కొన్ని ప్రాంతాలలో మనకి చేనేత అనేది చాలా ఫేమస్. ఓకే, తెలుసు తెలంగాణకు సంబంధించి చాలా ఫేమస్ చేనేత సంబంధించి. అట్లా ఈ సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి హ్యాండ్లూమ్స్ అనేది దీన్ని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఓకే, మూడోది మనకి హ్యాండ్లూమ్స్. నాలుగోది లెదర్ అండ్ ఫుట్వేర్. ఓకే, లెదర్ అండ్ ఫుట్వేర్ అనేది కూడా మనకి సాంప్రదాయ ఉత్పత్తులే కాబట్టి దాన్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జెమ్స్ అండ్ జ్యువెలరీస్, నగలు, ఆభరణాలు లేదా రత్నాలు అని చెప్పి చెప్పుకుంటాం. ఇట్లా ఈ 5 ప్రోడక్ట్స్ సంబంధించి సాంప్రదాయ ఉత్పత్తులకు సంబంధించి ప్రాధాన్యత అనేది కల్పించాలి. ఉత్పత్తులని మనం ప్రోత్సహించడం అంటే వీటికి ఈ పాలసీలో భాగంగా ప్రాధాన్యత కల్పించడం. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే ఇవి 4 ఆప్షన్లో ఉంటాయి. ఇది ఏఎఫ్టీపీ కింద వస్తుందని చెప్పేసి కొన్ని ఎఫ్టీపీ ఇయర్స్ అని ఇవ్వడం జరుగుతుంది. లేదు, ఇది ఇయర్ ఇచ్చేసి దీనికి సంబంధించిన ఎలాంటి ప్రోడక్ట్స్ మనం ప్రాధాన్యత కల్పించడం అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. ఏఎఫ్టీపీలో భాగంగా ఎలాంటి వస్తువులు ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 వస్తువులు ఒకటి ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, లెదర్ అండ్ ఫుట్వేర్, అదేవిధంగా జెమ్స్ అండ్ జ్యువెలరీస్ మనకి 2004, 2009 ఇది ఎఫ్టీపీలో భాగంగా ప్రాధాన్యత కల్పించడం సాంప్రదాయ ఉత్పత్తులు. ఇవి సాంప్రదాయ ఉత్పత్తులు. నెక్స్ట్ మనకు దీనికి సంబంధించి స్కీమ్స్ ఉన్నాయి. మనకి 3 స్కీమ్స్ ఉన్నాయి. ఈ 2004, 2009 సంబంధించి 3 స్కీమ్స్ ఉన్నాయి. అదొకటి టార్గెట్ ప్లస్ అని, అదేవిధంగా విశేష కృషి ఉపాజ్ యోజన అని చెప్పేసి, అదేవిధంగా మూడోది సర్వ్డ్ ఫర్ ఇండియా. ఓకే, టార్గెట్ ప్లస్ అని, విశేష కృషి ఉపాధి యోజన అని, సర్వ్డ్ ఫర్ ఇండియా అని చెప్పేసి 3 స్కీమ్స్ పెట్టుకున్నాం. మనకి ఉత్పత్తులు, సాంప్రదాయ ఉత్పత్తులు ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. దేంట్లో భాగంగా 2004, 2009 ఎఫ్టీపీలో భాగంగా. ఇక్కడ స్కీమ్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఈ 3 స్కీమ్స్లో భాగంగా టార్గెట్ ప్లస్. మరి టార్గెట్ ప్లస్ ఏం చెప్తుందంటే మనకి ఏవైతే ఎగుమతి చేసే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి మనకు వాటి గ్రోత్ ఎట్లా ఉండాలంటే 20% లేదా దానికంటే ఎక్కువ ఉండాలి. అట్లాంటి వాటికి మనం ఏం చేస్తామంటే పన్ను మినహాయింపు, ఓకే, పన్ను మినహాయింపు ఇచ్చి వాటిని ప్రోత్సహిస్తాం. ప్రోత్సాహకం. ఇట్లా ఏవైతే ఎగుమతి చేసే ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఎదుగుదల, అదే వాటి అభివృద్ధి, గ్రోత్ అనేది ఎట్లా ఉండాలంటే 20% ఒక ఆర్థిక సంవత్సరం సంబంధించి 20% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వాటికి మనం పన్ను మినహాయింపు లేదా ప్రోత్సాహకాలను అందించడం జరుగుతుంది. నెక్స్ట్ విశేష కృషి ఉపాధి యోజన. దీని పేరు మనము 2007 నుంచి మనకి దీన్ని ఏం చేసినామంటే కృషి ఉపాజ్ అండ్ గ్రామ ఉద్యోగ యోజనగా పేరు మార్చడం జరిగింది. గ్రామ ఉద్యోగ యోజన. ఇది యాక్చువల్గా 2007కు ముందు మనకి ఈ పేరును మనకు విశేష కృషి ఉపాధి యోజన 2007 నుంచి కృషి ఉపాజ్ అండ్ గ్రామ ఉద్యోగ యోజనగా పేరు మార్చడం జరిగింది. ఇది దేని గురించి చెప్తుందంటే మనకు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ సంబంధించి మనం ప్రోత్సాహకాలని అందిస్తాం. అక్కడ మనం ఆల్రెడీ సాంప్రదాయ ఉత్పత్తుల భాగంగా ఇది చెప్పుకున్నాం కదా, దాంట్లో ఉన్నాయి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. ఓకే, దాంట్లో భాగంగానే విశేష కృషి ఉపాధి యోజన ఒక స్కీమ్ పెట్టి దాని కింద మనం ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి ఎంకరేజ్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. దీని పేరు ఎట్లా చేంజ్ చేసుకున్నామంటే కృషి ఉపాధి యోజన అండ్ గ్రామ ఉద్యోగ యోజన అని చెప్పేసి చేంజ్ చేసుకున్నాం. ఇది మనకి సర్వ్డ్ ఫర్ ఇండియా. ఈ సర్వ్డ్ ఫర్ ఇండియా అనేది మనకి సేవా ఉత్పత్తులు ఏవైతే సేవా రంగాలకు సంబంధించి, ఓకే, సేవా రంగాలకు సంబంధించి ఏవైతే ఎగుమతులు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మనము పన్ను మినహాయింపు ఇవ్వడం, అదేవిధంగా ప్రోత్సాహకం అందించడం సేవా రంగానికి సంబంధించినవి. ఇది సర్వ్డ్ ఫర్ ఇండియా. ఓకే, ఇది ఏఎఫ్టీపీలో భాగంగా మనకి ఈ స్కీమ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా క్వశ్చన్ వస్తే మనం 2004, 2009 ఎఫ్టీపీలో భాగంగా
ఈ స్కీమ్స్ టార్గెట్ ప్లస్ కావచ్చు, కృషి ఉపాధి యోజన కావచ్చు, అదేవిధంగా సర్వ్డ్ ఫర్ ఇండియా కావచ్చు. ఈ స్కీమ్స్ మనం 3 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. నెక్స్ట్ చూస్తే మనం ఇక్కడ 2 మాట్లాడినాం. ఒకటేమో ఉత్పత్తుల గురించి, సాంప్రదాయ ఉత్పత్తుల గురించి, వాటికి ప్రాధాన్యత కల్పించడం. దాంట్లో భాగంగానే మనము ఇక్కడ 3 స్కీమ్స్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు మనకు జనరల్గా ఈ ఎఫ్టీపీ అనేది 5 ఇయర్స్కి ఒకసారి మనము ప్రకటిస్తాం. రైట్. ఈ 5 సంవత్సరాలకు గాను మనము ఎలాంటి ఉత్పత్తులకి ప్రోత్సాహం అందిస్తాం ఈ పాలసీలో భాగంగా అని చెప్పేసి చూసినాం కదా. ఇది 5 ఇయర్స్కి ఒకసారి మనము స్కీమ్ అనేది 5 ఇయర్స్కి ఒకసారి పాలసీ అనేది ప్రకటిస్తాం కదా. ఈ 5 ఇయర్స్కి ఒకసారి ప్రకటించినప్పుడు మళ్ళీ ప్రతి సంవత్సరం ఇప్పుడు 2004లో దీన్ని మనం ప్రకటించుకోవడం జరిగింది ఈ స్కీమ్ని. ఇక్కడ 2005లో ఏం చేస్తుందంటే ఏటీపీని మళ్ళీ ప్రకటిస్తుంది. ఏటీపీ అంటే యాన్యువల్ ట్రేడ్ పాలసీ. అంటే ఈ 2004 నుంచి 2005 వరకు సమీక్ష చేస్తుంది ఈ పాలసీ మీద. ఆ సమీక్షని మనం ఏమంటామంటే ఏటీపీ అని చెప్పేసి అంటాం. ఏటీపీ అంటే యాన్యువల్ ట్రేడ్ పాలసీ. అంటే గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఈ పాలసీ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, దానివల్ల మనకి ఎలాంటి లోటుపాట్లు వచ్చినాయి, ఎలాంటి బెనిఫిట్స్ పొందినాం, ఓకే, ఏ రకమైన అభివృద్ధి జరిగింది, ఇట్లాంటివన్నీ మనం సమీక్ష అనేది చేసుకుంటే దాన్ని మనం ఏటీపీ యాన్యువల్ ట్రేడ్ పాలసీ అని చెప్పేసి చెప్తాం. అట్లా 2005లో చేసుకున్నాం కదా. 2005 నుంచి మళ్ళీ 2006 వరకు, 2006 నుంచి 2007 వరకు, ఇట్లా ఒక 4 టైమ్స్ మనకి 2004, 2009 భాగంగా 4 ఏటీపీలు మనము ప్రకటించుకోవడం జరిగింది. ఇక్కడ మనం 2006 అన్నాం కదా. 2006లో భాగంగా మనకు దాని పేరు ఏంటంటే ఎక్స్పోర్ట్ ఫర్ ఎంప్లాయీస్. ఎక్స్పోర్ట్ ఫర్ ఎంప్లాయీస్ అనే ఒక నినాదం అనేది ఇచ్చుకోవడం జరిగింది. ఇక్కడ అడగచ్చు మనకి 2004, 2009లో భాగంగా 2000 ఎఫ్టీపీలో భాగంగా 2009కి సంబంధించి 2006కి సంబంధించి ఒక నినాదం ఇచ్చుకున్నాం ఎగుమతులకు సంబంధించి. ఎక్స్పోర్ట్ ఫర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఒక నినాదం అని. జస్ట్ ఏంటంటే ఇది ఏటీపీకి సంబంధించి 2006 ఏటీపీకి సంబంధించిన నినాదం ఏంటంటే ఎక్స్పోర్ట్ ఫర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అంశం దీంట్లో ఇంపార్టెంట్ అయ్యింది. ఈ పాలసీలో భాగంగా అంశాలు అనేది స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది నినాదం మనకి. మరి ఎన్ని ఏటీపీలు మనం ప్రకటించుకున్నామంటే 4 ఏటీపీలు. ఏటీపీలు అంటే ఏం లేదు, గత సంవత్సరం నుంచి సంవత్సరం వరకు ఏ విధంగా సమీక్ష అనేది ఉంది అని చెప్పేసి సమీక్ష చేసుకోవడమే ఏటీపీ, యాన్యువల్ ట్రేడ్ పాలసీలో భాగంగా సమీక్ష చేస్తాం. ఇట్లా మనకి 5 ఇయర్స్కి ఒకసారి ప్రకటిస్తే ఎవ్రీ ఇయర్ ప్రతి ఇయర్ కూడా మనము ఏటీపీని అనేది ప్రకటించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మనకు ఒక ఎకనామిక్ ఇయర్లో భాగంగా ఏవైతే ఎగుమతులు నిర్ణీత కాలంలో ఎగుమతులు ఏవైతే జరిగినాయో వాటికి సంబంధించి మంచిగా జరిగినాయో వాటికి సంబంధించి మనం కొన్ని టైటిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సంస్థలకి. రైట్. కొన్ని అంటే గుర్తింపు హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి అట్లాంటి గుర్తింపు హోదాలో భాగంగా మనం ఎట్లా ఇచ్చినామంటే మనకి ఫస్ట్ మనకి చూద్దాం. అంటే ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క గుర్తింపు హోదా అనేది ఉంటుంది. ఎట్లాంటి అంటే ఫస్ట్ 20 కోట్లకు సంబంధించి ఎగుమతులు ఎక్కువ జరిగినాయండు. 20 కోట్ల కంటే ఎక్కువ ఎగుమతులు జరిగినప్పుడు దాన్ని ఎక్స్పోర్ట్ హౌస్ అని చెప్పేసి, ఎక్స్పోర్ట్ హౌస్. లేదు 100 కోట్లు పైగా జరిగినాయి అనుకోండి, ఏం లేదు దీనికి ఇంటూ 5 వేసుకుంటే వెళ్ళాలి మనం. ఎక్స్పోర్ట్ హౌస్ తర్వాత దీన్ని ఏమన్నాం అంటే స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్ అని చెప్పేసి హోదా ఇవ్వడం జరిగింది. స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్ మళ్ళీ ఇంటూ 5 వేస్తే 500 crores. 500 crores అయితే ట్రేడింగ్ హౌస్ అని చెప్పేసి ట్రేడింగ్ హౌజు. మళ్ళీ దీన్ని ఇంటూ 5 వేస్తే 2500 crores. దీన్ని ఏమన్నాం అంటే స్టార్ ట్రేడింగ్ హౌస్ అని చెప్పేసి. అదేవిధంగా దీనికి ఇంటూ 5 వేస్తే 10,000 crores ప్రీమియర్ ట్రేడింగ్ హౌస్. ప్రీమియర్ ట్రేడింగ్ హౌస్. ఇట్లా మనకి గుర్తింపు హోదా అనేది ఒక ఆర్థిక సంవత్సరంలో నిర్ణీత కాలంలో ఆ సమయానికి ఎగుమతుల విలువ అనేది ఏ విధంగా ఉండాలంటే 20 కోట్లకు పైగా ఉంటే ఎక్స్పోర్ట్ హౌసు, 100 కోట్లకు పైగా ఉంటే స్టార్ ఎక్స్పోర్ట్ హౌసు, అదేవిధంగా 500 కోట్లకు పైగా ఉంటే ట్రేడింగ్ హౌసు, అదేవిధంగా 2500 కోట్ల ఎక్కువ ఉంటే స్టార్ ట్రేడింగ్ హౌసు, అదేవిధంగా 10,000 కోట్ల కంటే ఎక్కువ ఉంటే ప్రీమియర్ ట్రేడింగ్ హౌస్ అని చెప్పేసి టైటిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇది ఎప్పటి నుంచి అంటే 2007 నుంచి ఇవి మనకు టైటిల్స్. మరి 2007కు ముందు ఏ విధంగా టైటిల్స్ ఉండే అంటే దీన్ని మనం ఏమన్నామంటే
1 స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్ అని, దీన్ని 2 స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్ అని, ఇది 3 స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్ అని, ఇది 4 స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్ అని, ఇది 5 స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్ అని చెప్పేసి చెప్పచ్చు. ఈ టైటిల్స్ ఎప్పుడు వచ్చినాయి అంటే 2007 నుంచి చేంజ్ చేసుకున్నాం మనం. దీంట్లో బాగానే ఎఫ్టీపీ 2004 నుంచి 9 వరకు కదా, దాంట్లో మనం 2007 నుంచి చేంజ్ చేసుకున్నాం. ఓకే, ఈ టైటిల్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఓన్లీ దీని మీదనే క్వశ్చన్ పడవచ్చు, రైట్. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ వీటిని అడగచ్చు. లేదు ఈ స్కీమ్స్ ఇట్లా టైటిల్స్ మనం ఏ స్కీమ్లో ఏ పాలసీలో భాగంగా అంటే 2004 2009 ఎఫ్టీపీలో భాగంగా అని చెప్పచ్చు. ఎఫ్టీపీ అంటే ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పాలసీని రూపొందిస్తుంది. పాలసీని రూపొందించి కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటుంది, ఆర్థిక లక్ష్యాలు కావచ్చు, ఎగుమతులకు సంబంధించి కావచ్చు. దాంట్లో భాగంగా కొన్ని ప్రొడక్ట్స్కి ప్రాధాన్యత కల్పిస్తుంది, కొన్ని స్కీమ్స్ పెడుతుంది. ఆ స్కీమ్స్లో భాగంగా కొన్ని ప్రొడక్ట్స్కి ప్రాధాన్యత కలిగించడం, అట్లా కొన్ని సంస్థలకి మనకి ఎగుమతులు చేసే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థిక సంవత్సరంలో వాటికి టైటిల్స్ ఇవ్వడం. ఓకే, ఇవన్నీ ఎంకరేజ్మెంట్స్ అనమాట. పాలసీలో భాగంగా ఎంకరేజ్మెంట్ చేసినప్పుడే కదా మనకి గ్రోత్ అనేది ఎక్స్పోర్ట్స్ అనేవి మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది మనకి 2004 నుంచి 2009 వరకు సంబంధించిన ఎఫ్టీపీ. ఇప్పుడు మనకి 2009 తర్వాత 2009 మరియు దాని తర్వాత 2014 వరకు మనకు ఎఫ్టీపీ అనేది ఉంటుంది. అది కూడా ఇక్కడే మనం చూద్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది అది సేమే ఉంటుంది, జస్ట్ లిటిల్ బిట్ చేంజ్. అది మనం పట్టుకుంటే సరిపోతుంది, దాన్ని సపరేట్ క్లాస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రైట్. ఈ 2009 రైట్. ఇప్పుడు 2009 2014 సంబంధించి ఫారెన్ ట్రేడ్ పాలసీ. దీంట్లో భాగంగా మనకి 5 ఇయర్స్ కోసం మనం ప్రకటించినాం కదా. 5 ఇయర్స్ కోసం ప్రకటించినప్పుడు ఫస్ట్ 2 ఇయర్స్ మాత్రం మనకి 15% వృద్ధి రేటు ఉండాలి. మరి మిగతా 3 ఇయర్స్ మనకి 25% వృద్ధి రేటు అనేది ఉండాలని చెప్పేసి ఎగుమతులకు సంబంధించి ఇక్కడ లక్ష్యం అనేది పెట్టుకోవడం జరిగింది. ఇది లక్ష్యం మనకి, రైట్. దేంట్లో భాగంగా అంటే 2009 2014. ఇది అక్కడ ఏం లేదు మనకు, ఈ 15% అని 25% అని చెప్పేసి మనకు 2004 2009 ఎఫ్టీపీలో భాగంగా లేదు. ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే 2009 2014 సంబంధించిన ఎఫ్టీపీలో ఇక్కడ లక్ష్యం పెట్టుకున్నాం. 2 సంవత్సరాలకేమో 15% గ్రోత్ రేట్ ఉండాలి, అదేవిధంగా మిగతా 3 ఇయర్స్కి ఏమో 25% గ్రోత్ రేట్ ఉండాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం, గోల్ పెట్టుకున్నాం. వృద్ధి రేట్ అది ఎగుమతులకు సంబంధించిన వృద్ధి రేటు. మరి దీంట్లో ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటా ఎంత ఉండాలంటే ఇప్పుడున్న దానికంటే, అంటే గతంలో ఉన్న దానికంటే రెట్టింపు ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనము 2009 వరకు మనకు అక్కడ 1.5% ఉండాలని చెప్పినాం. ఒకవేళ 1.5% ఉందనుకోండి, ఇక్కడ మనకి ఎంత ఉండాలి, 3% ఉండాలి. అట్లా రెట్టింపు అనేది ఉండాలని చెప్పేసి. మళ్ళీ ఎగుమతుల విలువ అంటే సేమ్ $200 బిలియన్ ఉండాలని చెప్పేసి పెట్టుకున్నాం. ఎందుకంటే అక్కడ రీచ్ కాలేదు కావచ్చు, ఇక్కడ మనము $200 బిలియన్ మనం పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి లక్ష్యాలు, రైట్. ఇది మనకేమో భారత వాణిజ్య వాటా, ప్రపంచ వాణిజ్యంలో భారత వాణిజ్య వాటా. ఇదేమో ఎగుమతుల విలువ, ఆ వాణిజ్యం సంబంధించి ఎగుమతుల విలువ ఎంత ఉండాలంటే $200 బిలియన్, రైట్. ఇప్పుడు మనము స్కీమ్స్ అని మాట్లాడుకున్నాం కదా. ఒకటి టార్గెట్ ప్లస్, రెండోది అక్కడ విశేష కృషి ఉపాధి యోజన మనం చేంజ్ చేసుకున్నాం. కృషి ఉపాధి అండ్ గ్రామ ఉద్యోగ యోజన చేంజ్ చేసుకున్నాం 2007లో. కృషి ఉపాధి అండ్ గ్రామ ఉద్యోగ యోజన మార్చుకున్నాం. అదేవిధంగా సర్వ్డ్ ఫర్ ఇండియా, ఓకే, సర్వ్డ్ ఫర్ ఇండియా. ఈ 3 స్కీమ్స్ ఆల్రెడీ మళ్ళీ దీంట్లో ఇంక్లూడ్ చేసినాం. దీంట్లో 2009 2014 ఎఫ్టీపీలో భాగంగా కూడా ఇంక్లూడ్ చేసినాం. ఇవి ఎక్కడ ఉన్నాయంటే అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇవి రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఎక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, ఇది 1.5% మనం ఇక్కడ రెట్టింపు చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఇవైతే సేమే. టార్గెట్ ప్లస్ అంటే ఏమని మాట్లాడుకున్నాం, ఏవైతే ఎగుమతులకు సంబంధించిన వృద్ధి రేటు 20% ఉందో, అదంతకంటే ఎక్కువ ఉందో వాటికి మనం పన్ను మినహాయింపులు ఇస్తాం, ప్రోత్సాహకాలు అందిస్తాం. అదేవిధంగా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సంబంధించి కూడా మనం ప్రోత్సాహకాలు అనేది అందిస్తాం. సర్వ్డ్ ఫర్ ఇండియాకి సంబంధించి కూడా ఏవైతే సేవా రంగాలకు సంబంధించినవి ఉన్నాయో వాటికి కూడా మనము పన్ను మినహాయింపులు అదేవిధంగా ప్రోత్సాహకం అనేది అందిస్తాం. ఇవి 3 కూడా ఇంక్లూడెడే, అందులో ఉన్నాయి, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా పెట్టడం జరిగింది. పెద్దగా చేంజెస్ ఏం లేనిది ఎఫ్టీపీ ఏదంటే మనకు 2009-14. ఇప్పుడు మనకి 2014 దాని తర్వాత ప్రకటించాలి. కాకపోతే 2015 నుంచి 20 వరకు ఇంకొకటి నెక్స్ట్ ఎఫ్టీపీ ఉంటుంది, అంటే ఫారెన్ ట్రేడ్ పాలసీ. దాంట్లో భాగంగా నెక్స్ట్ క్లాస్లో మనం చూస్తాం. ఇదైతే మనము ఇప్పుడు మాట్లాడుకున్నది రెండింటి గురించి మాట్లాడినాం. 2004-9 ఒక ఎఫ్టీపీ, 2009 నుంచి 2014 ఇంకొక ఎఫ్టీపీ.
ఇక్కడ కంపారిజన్లో చూసుకుంటే దీనికి సంబంధించిన అంశాలు అయితే ఇవి. ఇక్కడ మనకి ప్రత్యేకంగా సాంప్రదాయ వస్తువులు అలాంటివి ఏమి యాడ్ చేయలేదు దీంట్లో, ఓన్లీ అక్కడ మాత్రమే ఉన్నాయి మనకు. అక్కడ 5 మాట్లాడిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అని, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ అని, హ్యాండ్క్రాఫ్ట్స్ అని, లెదర్ అండ్ ఫుట్వేర్ అని, జెమ్స్ అండ్ జ్యువెలరీ అని అవి మాట్లాడుకున్నాం. ఓకే, ఇక్కడ స్కీమ్స్ మాత్రం ఉన్నాయి, అదేవిధంగా ఈ గోల్స్ మాత్రం ఉన్నాయి. ఇవి 2009-14 సంబంధించిన FTP. ఓకే, ఈ కంపారిజన్లో చూస్తే మనము 2004, 2009 ఒకటి అయితే 2009, 2014 FTP పాలసీలకు సంబంధించిన విషయం. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే 2015 నుంచి 2020 వరకు ఒకటి FTP ఉంటుంది. ఆ 20 నుంచి మనకు కోవిడ్ టైం కాబట్టి 20, 21, 22, 23 వరకు కూడా ఈ 15, 20నే కంటిన్యూ చేస్తాం. మళ్ళీ న్యూ ట్రేడ్ పాలసీ ఎప్పుడు వస్తుందంటే 2023 మనకి మార్చిలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అది సపరేట్ క్లాస్ చూస్తాం, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నడిచేది అదే. ఈవెన్ మనకు 2024లో మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కూడా 2023 సంబంధించిన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది, న్యూ ట్రేడ్ పాలసీ సంబంధించి. ఎందుకంటే మళ్ళీ పాలసీ పెట్టే అంతవరకు కూడా ఇదే మనం చదువుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు ఇంకొక 2 క్లాసుల్లో ఈ ట్రేడ్ పాలసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఒకటి 15 నుంచి 20 వరకు, ఒకటి 23 కొత్త పాలసీ ఒకటి. ఇవి 2 చూస్తే మనకి ట్రేడ్ పాలసీ అనేది కంప్లీట్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.